కార్తీక పురాణం 30వ రోజు అమావాస్య నాటి పారాయణ. సూతమహాముని ప్రోక్తమైన విషయాలు వినిన ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదైంది, అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఏ విధంగా పూజనీయమైన అర్హతను పొందింది అని ప్రశ్నించారు. పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభమణిని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దదైన నా జ్యేష్ఠురాలు ఉన్నది, ఆమెకు పెళ్లి కాకుండా కనిష్ఠనైన నేను కళ్యాణం ఆడటం పాడి కాదు కనుక ముందు ఆమె మనువుకై సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన ఆ మాటలను అంగీకరించిన విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అరుణ నేత్రి, కఠిన గాత్రి అయిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తమ ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. నిరంతరం హోమధూమ సుగంధాలతో వేదనాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకు ఈ చోటు సరిపడదు, వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞ యాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించలేను. అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట, పితృదేవతలు పూజించబడే చోట కానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, గురుపూజ ధురంధరుడు ఉండే స్థలాలలో కానీ నేను ఉండను. ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య పరభార్యాపహరణశీలరైన వారు ఉంటారో, అలాంటి చోట్లనైతే నేను ఉంటాను అని అంది. ఆమె మాటలకు వేదవిధుడైన ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడే, జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లో అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్లకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున రోధించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలోని లక్ష్మీనారాయణల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించి, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంది కనుక నీవు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకల్తియే అనుగ్రహించేటట్లు ఏర్పాట్లు చేశాడు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధంగా ఈ పద్మపురాణాంతర్గతమైన కార్తీక పురాణాన్ని మీకు వినిపించి ఉన్నాను. ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతారో, వింటారో లేక వినిపిస్తారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనానికై పయనమయ్యారు. ఇక్కడితో పద్మపురాణాంతర్గతమైన శ్రీకృష్ణ ప్రోక్తమైన కార్తీక పురాణంలోని ఆఖరి రోజు 30వ రోజు బహుళ అమావాస్య నాటి పారాయణ ముగుస్తుంది. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదరా అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణముల వారు సంపన్నులై పాడి పంటలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో గ్రామం సంతోషంగా ఉండేది. ఆ గ్రామంలో పోతడు అనే పేరుగల ఒక చాకలివాడు ఉండేవాడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యం లేని గయ్యాళి. వారికి 4 కుమారులు. ఆ దంపతులు తమ కుమారుల 4కి తగిన సమయంలో వివాహాలు చేశారు. మొదటి 3 కోడళ్లు తమ అత్తగారి వంటి స్వభావంతో చెడ్డ పేరు తెచ్చుకుని ఉన్నారు. అత్తగారితో సమానమైన గయ్యాళి తన 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు. భర్త యందు ఆసక్తి కలిగి ఉండేది. ఊరివారి బట్టల మాలిన్యంను పోగొట్టి స్వచ్ఛతను కలిగించే పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావంచే ఏర్పడిన కుటుంబంలోని మాలిన్యంను పోగొట్టలేని స్థితిలో ఉండేవాడు. చిన్న కోడలైన పోలిని భార్య మిగిలిన కోడళ్లు దూషించుట, బాధించుట గమనించి నిస్సహాయుడై ఏమీ చేయలేక ఊరుకొండేవాడు పోతడు. అత్త, తోటి కోడళ్లు ఇంటి పనులన్నిటినీ పోలిపై వదిలివేస్తూ ఉండేవారు. ఇంటి పనులన్నిటినీ మారు మాట్లాడక తలవంచి చేస్తున్న ఆమెపై జాలి లేక ఆమెపై చాడీలు చెప్పి భర్తచే కొట్టించి తిట్టించి సంతోషపడుతూ ఉండేవారు.
ఈ విధంగా తనను అత్తా తోటికోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను. పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మ కార్యాసక్తిని విడువక కాలము గడుపుచూ ఉండేది. ఇలా ఉండగా ఒకసారి కార్తీక మాసం వచ్చింది. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములు చేయుటకే కృష్ణా నదికి పోతూ ఉన్నారు. గ్రామం నుండి నదీ స్నానమునకు పోలి అత్త మాలి ఆమె కోడళ్ళు ముగ్గురు పోలిని ఇంటి పనులకు ఉంచి నదీ స్నానమునకు వెళ్లారు. నదీ స్నానమునకు పోయి స్నానము, దీపారాధన మున్నగు వాటన్నిటినీ చేయనప్పుడు మాలి మరియు ఆమె కోడళ్ళ దృష్టి దైవ కార్యంపై గాని దైవంపై గాని లేకుండా ఇంటిలో పోలి పాలు తాగుచున్నదో, పెరుగు, వెన్న మొదలగు వాటిని తింటున్నదో, లేక వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుని దాచుకుంటోందో అని అనేక విధములు తలుచుకొంచు పోలిని తిట్టుకుంటూ దీపములు వెలిగించారు. వారి శరీరములు, అవయవములు నదీ స్నానము, దీపారాధనము, దైవ దర్శనము చేయుచున్నవి. కానీ వారి మనసు మాత్రం కేవలం పోలిని నిందించడంలోనే నిలిపి ఉంచారు. ఈ విధంగా కార్తీక మాసంలో కృష్ణా తీరంను వారు గడిపారు. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యం నాడు కృష్ణా తీరంకు చేరారు. ఇక ఇంటినున్న పోలి నిస్సహాయరాలు. అత్తగారికి, తోటికోడళ్లకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. నదీ స్నానము, దీపారాధన అవన్నీ చేయాలి అని ఉన్నా ఇంటి బాధ్యతలకు బంధితురాలైన ఆమె తన భక్తిని తనలోనే దాచుకుంది. అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి పనులు చేయుచు ఇంట్లోనే ఉన్నదై తన మనసులో దీనజన రక్షక గోవింద జనార్దన, నేనేమీ చేయలేని అసక్తురాలను, నిస్సహాయురాలను, నా అత్తా తోటికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరంకు వెళ్లి స్నానము, దీపారాధన మొదలగునవన్నీ చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యం సంపాదించవలనని, భగవంతుని పూజింపవలని అని భావించి ప్రార్థించింది. నేనేమీ చేయలేకపోతున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, దీపారాధన లేదు, మనసుకు ప్రశాంతతనిచ్చే దైవ దర్శనము లేదు, పురాణ శ్రవణము లేదు. నాకెట్టిగతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించింది. మనసులో భగవంతుని ధ్యానిస్తూ ఇంటిలో కుండలో ఉన్న నీటితోనే స్నానం ఆచరించింది. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచుని చించి వత్తిగా చేసి దానిని ఒక పాత్రలో ఉంచి కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయందు ఉంచి దీపము వెలిగించి, పుండరీకాక్ష జనార్దన, అనాథ రక్షక, దయచూపుము, నన్ను అనుగ్రహించుము అని ప్రార్థించింది. ఇట్టి దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠం నుండి శ్రీహరి గమనించి ఆమెపై అనుగ్రహం కలిగిన వాడే ద్వారపాలకుడైన సుశీలుని వైపు చూసి నీవీమెను వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించుకుని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటికి బంగారపు విమానంతో వచ్చి, ఓ సాధ్వి, ఉత్తమురాల, నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠంకు తీసుకురమ్మని శ్రీహరి ఆజ్ఞాపించాడు. కావున వెంటనే ఈ విమానం ఎక్కు అని తొందరపెట్టెను. అప్పుడే అదే సమయానికి వ్రత ఉద్యాపన చేసుకుని పోలి అత్త మాలి మిగిలిన తోటికోడళ్ళు ముగ్గురు ఇంటికి వచ్చారు. మాలి జరిగిన దాన్ని అంతటినీ తెలుసుకుని తాను కూడా వైకుంఠాన్ని చేరాలని తలిచి విమానం ఎక్కుతూ ఉన్న పోలి పాదాలను గట్టిగా పట్టుకుంది. పెద్ద కోడలు అత్త పాదాలని, అట్లే ఆమె పాదాలని రెండవ కోడలు పాదాలను మూడవ కోడలు పట్టుకున్నారు. ఈ విధంగా వైకుంఠ విమానం నడిపించి సుశీలుడు వీరినందరినీ చూసి వారందరూ పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు. శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గుర్తు తెచ్చుకున్న వారే మీరందరూ పోలిని చూసి అసూయపడి ఆమెను నానా విధాలుగా బాధించారు. మీరు దుష్టులు. నదీ స్నానము, దీపారాధనము, దైవ దర్శనము, పురాణ శ్రవణము ఆ సమయాల్లో కూడా పోలిని దూషించుచు పోలిపై అసూయపడ్డారు. కావున మీరు వైకుంఠానికి రాదగిన వారు కారు, మీకు నరకమే గతి అని పలుకుచూ కత్తితో మాలి చేతులను నరికివేశాడు. దాంతో మాలి ఆమె కోడళ్ళు ముగ్గురు కింద పడ్డారు. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతో మహావైభవంగా పోలిని వైకుంఠంకు తీసుకుని పోయాడు. ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది. పోలి వృత్తాంతంలో భగవంతుని యందు నిర్మలమైన భక్తిలో తన్మయత్వము, ఆడంబరములు లేని పూజ అనేవి ప్రధాన అంశాలు. నిర్మల నిశ్చలమైన భక్తికి ప్రతీక పోలి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సింపుల్ స్తోత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.